హాయ్ నమస్తే అండి అందరికీ. ఇది ఒక కస్టమర్ వచ్చేసి ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ వేసి ఇచ్చాను. అయితే వాళ్ళది ఇంతకుముందు కుట్టించుకున్న పాత బ్లౌజ్ ఉంది, నాకు ఏమైనా వర్క్ చేస్తారా కంప్యూటర్ వర్క్ అని అడిగారు. నేనుండి ఇది కుట్టిన దానిపైన రాదు, కావాలంటే చేతి వర్క్ చేస్తాను అంటే వేసియండి అంటే అని చెప్పేసి చెప్పింది. తన కోసము ఇలా రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ వీపుకంతా అయిపోయింది. వీపుకంతా ఇలా చేస్తాను అన్నమాట. అది ఇంకా ముందర పార్ట్ కూడా అయిపోయింది, ఇంకా కొంచెం పని ఉంది. అయితే ఇంకా ఇది పూసలు ముందే అంటించుకుంటే కుట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా పూసలన్నీ అంటిస్తాను. ఇది కొద్దిగా ఆరిన తర్వాత మళ్ళీ దీన్ని చేత్తో కుట్టి ఊడిపోకున్నట్లు ఉండడానికి గట్టిగా కుట్టాలి. కుట్టిన తర్వాత ముడి కుట్టు దారంతో వేయాలి. అది కూడా చూపిస్తాను మీకు వీడియో. అంతవరకు నేను ఈ పని చేస్తూ ఉంటాను. హ్యాండ్కి వచ్చేసి పూసలన్నీ పెట్టేశాము. ఇది కొంచెం ఆరాలి, వెంటనే కుడితే ఊడిపోతాయి, అందుకోసం కొద్దిగా టైం తీసుకుంటాను. అయితే ఇది డిజైను కొన్నిండేది కాదు, నా సొంతంగా వేస్తున్నాను. ఈజీగా వేస్తారని చాలామంది అనుకుంటారు, కానీ ఇది వేసే వాళ్ళకే దీని కష్టం ఏంటో తెలుస్తుంది. ఎక్కడన్నా ఇట్లా లూజ్గా వచ్చిందనుకో ఒక దారము, దాన్ని సూట్తో ఇలా మెల్లగా తీసి మళ్ళీ దీన్ని ఇట్లా లాగి ఇట్లా టైట్ చేసేలా. దీన్ని ముడి కుట్టు అంటారు. ఇది ఒక ఫ్లవర్ లాగా వస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ముడి
ముడి కుట్టు వర్క్ అంటే చాలా కష్టం. ఇది వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా లాగాలి. కొద్దిగా కూడా మిస్టేక్ అయిందంటే చిక్కుబడి మళ్ళీ మొత్తం ఇప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటా. మామూలుగా అయితే క్లాత్ అయితే ఒక స్టాండ్ పెట్టుకొని క్లాత్ బిగిచ్చేసి వేస్తాం, అది ఈజీగా అవుతుంది. ఇది కుట్టిండే జాకెట్కి ఇట్లా వేయాలంటే చాలా కష్టపడాలి. చూస్తున్నారు కదా, కానీ ఇదంతా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనం ఎన్ని చుట్లు కావాలంటే అన్ని చుట్లు తిప్పుకోవచ్చు, అది మన ఇష్టం. చాలామంది ఎక్కువ లావు కావాలి మాకు ముడుకుతో అని అడుగుతారు, అట్లా వాళ్ళకి ఎక్కువ తిప్పుకుంటారు. కొంతమంది వద్దు సింపుల్గా చాలనుకుంటే ఒక 3-4 రివర్స్ చేసుకుంటే సాల్ చూడుకి అంతే, ఎక్కువ అవసరం లేదు. మనం వేసే వర్క్కి 3-4 సరిపోతుంది అంతే. ఒక 3 రౌండ్లు తిప్పేస్తాను. ఇంకొంచెం ఏదైనా చిన్నగా ఉండే కాడంటే ఇంకొక రౌండ్ ఎక్కువ చుట్టేస్తే వచ్చేస్తుంది. ఈ చేతికి అంతా అయిపోయింది, అవతల ఇంకో చేతికి ఉంది, అది వేసి టోటల్ జాకెట్ అంతా మీకు చూపిస్తాను. వేసిన తర్వాత ఇట్లా ఉంటుంది వర్క్. ఇది చూడ్డానికన్నా చీర మీద వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. మన బ్లౌజ్ పూర్తిగా అయిపోయింది, స్టోన్స్ కూడా అతికిచ్చేసాను. మొత్తము రెడీ అయిన తర్వాత చూడమని చెప్పాను కదా, చూడండి ఫినిషింగ్ అంతా ఇలా వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి టోటల్ చుట్టూ తిరిగేస్తాను. ఇప్పుడు వచ్చి సింపుల్గా వర్క్ పూర్తి అయిపోయింది. ఈ వర్క్ ఎలా ఉందో మీరు లైక్ చేస్తారని నేను అనుకోవట్లేదు. నా చుట్టూ ఉన్నవాళ్ళు తెలుసుకొని నా దగ్గరికి ఇంకో కొంతమంది వచ్చి కుట్టించుకుంటారని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఏదో అందరు లైక్లు కొట్టి ఫేమస్ అయిపోవాలని చెప్పేసి కాదు నేను తీస్తుండేది, నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఇందాక మనము బ్లౌజ్కి వర్క్ చేసినాం కదా, ఈ చీరలేకే వర్క్ చేస్తున్నది. ఇప్పుడు చూడండి
టోటల్ లుక్.